అది ఏం హే లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇష్టమే కదా నీకు? ఇంకా గుర్తుందా? కారేంటి ఇలా ఊగుతుంది? అక్కడ అలా జరుగుతుంది. మెహందీ ఎంత బాగా పడితే అంత మంచి మొగుడొస్తాడు తెలుసా? అవునా? నాకు కాని పండకపోతే రవిగాడు చచ్చాడే. వర్ష, నీకు బాగా పండుతుందా? ఆబ్వియస్లీ. అబ్బో, నీకు అంత మంచి మొగుడు వస్తాడని ఏంటి కాన్ఫిడెన్స్? అది మంచోడేగా. వెయిట్ 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 వెయిట్, వాట్? దొరికిపోయా దొంగ. వాట్ డిడ్ యు సే? ఫైనలీ యు అడ్మిటెడ్ ఇట్, దొంగ. బట్ వర్ష, దిస్ ఇస్ డెస్టినీ. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఇలా రియల్లీ అమేజింగ్. రవి గారు మీ పెళ్ళి అయిపోతుంది, ఇక నెక్స్ట్ బాబు మీ పెళ్ళే. ఊరుకోండి. మరేం సంగతి? ఏమన్నా చూడమంటా? చెప్పురా. నీకు అసలు బుద్ధి ఉందా? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా క్లారిటీ లేదంటే నిన్ను ఎవడూ మార్చలేడు. అంటే ఏంద్రా? ఓడని బీర్లో నా సాంబారు వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఫుల్ రొమాన్స్. అరే చెప్పానే. కమాన్ బాబు కమానా, నా మీద ఒట్టేసి చెప్పండి, మీకు వర్ష గారంటే అట్రాక్షన్ ఉందా లేదా చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు చెప్పా. రాజు గారు, ఆ, మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేనా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేమంటారు. నా లైఫ్ లో నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి వర్ష. దాని తర్వాత ఇంకెవరు నచ్చలే. 6 ఏళ్ల తర్వాత తను మళ్ళీ నా జీవితంలోకి వస్తే అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యాను. నువ్వు వచ్చిన కొత్తలో ఆది నీతో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు చూస్తేనే వాట్ ఎ డిఫరెన్స్. నమ్మలేకపోతున్నాను. కవిత, చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేస్తే అమ్మ నాతో మాట్లాడడం మానేసేది. రాత్రి తను పక్కన కూడా పడుకోనిచ్చేది కాదు, హాల్లో పడుకునేదాన్ని. కానీ తెల్లారి చూస్తే అమ్మ నా పక్కన పడుకోనుండేది. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, కొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని నటించే వాళ్లే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. నాకు బాగా పొగరు రాజు గారు. నేను కష్టపడకుండానే లైఫ్లో అన్నీ వచ్చాయి. చదువు, తెలివితేటలు, ఇప్పుడు నాకు లైఫ్లో ఏది ఎక్సైట్మెంట్ ఇచ్చేది కాదు. భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ టైం వర్షం ట్రైన్లో చూసినప్పుడు ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్. తను నా ప్రేమను ఎక్కడ కాదంటుందన్న భయం. తనతో నేను ఐ లవ్ యూ చెప్పించుకోనికి పడ్డ కష్టం ఆ రోజు తోటరాముడు రాకుమారి కోసం కూడా పడుండాడు. ఫైనల్ గా కాలేజ్ సెంటర్ లో 1500 మంది స్టూడెంట్స్ చూస్తుండగా నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు 100 దీపావళిలో ఒకేసారి జరుపుకున్నంత ఆనందం. ఇంకా చెప్పండి బాబు. ఏంటి చెప్పేది? ఇంత ప్రేమిస్తే నా తప్పు లేకుండా ప్రిన్సిపల్ ముందు ఇరికించింది. ఆ, నాకు ఆలోచించిన రాదండి. 6 నెలలు పట్టింది తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి. 6 నిమిషాలు ఐ హేట్ యూ చెప్పేసింది. అరే ఇప్పుడు అయ్యన్ని ఎందుకురా? ఇట్స్ ఓవర్. అవునండి, మొన్నటికి మొన్న పోలీసుల నుంచి ఆవిడే కదండి మిమ్మల్ని కాపాడింది. హెల్ప్ చేశాను, హెల్ప్ చేసింది. అప్పుడు ప్రేమించాను, మోసం చేసింది. సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేసి మనిషి తను. ఈ రోజు మనతో బాగుందనుకుంటే రేపు మళ్ళీ హర్ట్ చేస్తుంది. ఒక్కసారి అయ్యాను, ఇంకా చాలు. ఫోన్ తీరా. ఎందుకు గసంటే పెద్ద పెద్ద మాటలు ఆ, మాట్లాడుతా? ఇప్పుడు అలాగే అంటారులేండి, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోతారు. రాజుగారు, మారటం నా క్యారెక్టర్ కాదు, మర్చిపోవడం నాకు అలవాట్లేదు. వర్ష అంటే అట్రాక్షన్ ఉంది, కానీ ప్రేమ పోయింది. Hey, what's up? ఏంటిది? నీ వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి. ఇన్నాళ్ళు ఉంచుకున్నావా?
అప్పుడు పడేయాలనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలనిపించట్లేదు. ఎస్ అది, నేను సిచ్యువేషన్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆలోచిస్తాను. కాలేజీలో అలా మాట్లాడింది మన ప్రేమని కాపాడుకోవడానికి, ఉన్న పోలీసులతో అలా మాట్లాడింది నిన్ను కాపాడుకోవడానికి. ఆ రోజు చేసింది మోసం కాదు, మొన్న చేసింది హెల్ప్ కాదు. ఇప్పుడు ఈ విషయం నీకు అర్థమైన ఐ రియల్లీ డోంట్ కేర్ బికాస్ ఐమ్ డన్. 6 ఏళ్ల లైఫ్ గడిపేశాం, 6000 మైళ్ళ దూరం వచ్చాం, కానీ ఇప్పటికీ కాలేజ్లో జరిగిన 6 నిమిషాల గొడవ దగ్గర ఆగిపోయాం. వానాది, ఇట్స్ టైం. అది ఇక్కడేం చేస్తున్నా? ఒకప్పుడు వర్ష నాకు ఇచ్చిన వస్తువులమ్మా. వర్షాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను తనకిచ్చిన జాకెట్, వర్షాకిద్దాం అనుకుని కోపంతో పడేసిన రింగ్ అన్నీ దాచుకుంది. అవి నా గ్రాడ్యుయేషన్ తర్వాత తీసిన ఫొటోస్ నీకు మాత్రమే పంపించాను. వర్ష దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? నువ్వు లండన్కి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వర్ష మన ఇంటికొచ్చింది. అది ఎలా ఉన్నాడు ఆంటీ? ప్లీజ్ ఆంటీ, కనీసం సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి. వర్ష ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మా అబ్బాయి బాగా డిస్టర్బ్ అయ్యాడు, హీ నీడ్ సమ్ స్పేస్. 6 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ వచ్చింది. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. మోయక తప్పదు. మా ప్రేమ తప్పైతే విడిపోవడంలో అర్థం ఉంది, కానీ మా గొడవలో తప్పుంది. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఆంటీ, వాడు నాకు కావాలి. అప్పటిదాకా ఒక అమ్మలా ఆలోచించాను, నువ్వే ఇంపార్టెంట్ అనిపించింది. ఆ రోజు ఒక ఆడదానిలాగా ఆలోచించాను. తన ప్రేమ కరెక్ట్ అనిపించింది, ఆపాలనిపించలేదు. వర్ష నీకోసమే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే వినే పరిస్థితిలో నువ్వు లేవా? అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? వర్ష అంటే నీకు కోపం ఉంది, ప్రేమ ఉంది. కోపం ఉంది కాబట్టి తన్ని దగ్గరికి రానివ్వడం లేదు, ప్రేమ ఉంది కాబట్టి ఇంకేమైనా దగ్గరికి రానివ్వడం లేదు. నీ కోపం పక్కన పెట్టి చూడు, తనని ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుస్తుంది. ఏంట్రా? వర్ష నాకు ఐ లవ్ యూ చెప్పక ముందు ప్రేమించింది, ఐ హేట్ యూ చెప్పిన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉంది. నా ప్రేమని దాచుకుంది, నా కోపాన్ని దాచుకుంది. అలాంటి అమ్మాయిని ఎలా వదులుకుంటానమ్మా? నెవర్. నాకు వర్ష కావాలి. ఎక్కడున్నా వర్ష? గాడ్, జస్ట్ వన్ క్లూ.
వర్ష ఉండాలి, వర్ష ఉండాలి, వర్ష ఉండాలి, వర్ష ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు? కొన్ని విషయాలకి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. దూరంగా ఉండాలని ఉద్దేశం ఉన్నదానివి తిరిగి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అదొకప్పుడు, ఇప్పుడు అలాంటిదేం లేదు. హే వర్ష, నేను మొన్న అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఐమ్ సారీ, ప్లీజ్ స్టే బ్యాక్. ఎందుకు? అది రిసెప్షన్. రిసెప్షన్ తర్వాత వెళ్ళిపోనా? వర్ష, ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 years, నాట్ అ సింగిల్ ఫోన్ కాల్, నాట్ అ సింగిల్ మెసేజ్. అయినా సర్లే అని నేను నీ దగ్గరకు వస్తే ఏమన్నా చాక్లెట్స్ తో పోల్చావు, ప్రేమ పోయిందన్నావు, మారను మర్చిపోయాను అన్నావు. ఎస్ అన్నాను, అది కోపంతో అన్నాను. అవి ఇక్కడి నుంచి వచ్చే మాటలు కానీ ఇక్కడి నుంచి కావు. ఏ నువ్వు నాకు అప్పుడు ఐ హేట్ యూ చెప్పలే, తిరిగి మళ్ళీ నా దగ్గర రాలే. ఇది అంతే. వర్ష, నన్ను లైఫ్లో డిస్టర్బ్ చేసినవి రెండే రెండు. ఒకటి చాక్లెట్స్, రెండు నువ్వు. అసలు చిన్నప్పుడు నేను చాక్లెట్స్ ఎలా తినేవాడిని తెలుసా? బాసపెట్లు కూర్చుని ప్యాకెట్లు లేపేసేవాడిని. దాంతో బాగా లావ్ అయిపోయాను. ఇలాగే నవ్వేవారు. ఒకరోజు నాకు బాగా కోపం వచ్చింది. టీస్ చేస్తున్న వాళ్ళ మీద కాదు, చాక్లెట్స్ మీద. నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని తీసి బయటపడేశాను. ఆ ఉన్న చోటుకెళ్ళడం కూడా మానేశాను. మెల్లగా వాటి మీద యావ పోయింది. మన గొడవైన తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను మర్చిపోవచ్చు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. చాక్లెట్స్ మీద నాకు ఉండేది ఇష్టం, మర్చిపోయాను. కానీ నీ మీద ఉంది ప్రేమ, మర్చిపోలేను. మారటం నా క్యారెక్టర్ కాదు వర్ష, కానీ ఒకవేళ మార్పు అనేది నాలో ఏమైనా ఉంటే అది కేవలం నీ వల్లే, నీ కోసమే. వదిలించుకోలేని బ్యాడ్ హ్యాబిట్లా తయారయ్యో. అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చేసాను అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా నేను ఇక్కడ మోస్తూనే ఉన్నాను. హార్ట్ స్పీడ్ లిమిట్ దాటి కొట్టుకుంటుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే లోపల ప్లీజ్ ప్లీజ్ టేక్ మీ బ్యాక్. అప్పుడెప్పుడో నన్ను రాముడు అనుకోమన్నావు, అట్లీస్ట్ ఇప్పుడన్నా నా సీత అవుతావా? అవ్వటానికి నేను ఎప్పటి నుంచో రెడీ. ఆలోచించుకో, ముద్దు పెడితే పెళ్లి చేసుకోవాలి.